నిజానికి తెలివైన వాళ్ళుగా మారడం చాలా సులభం. మీరు ఇతర జంతువులతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉంటారు. మనలాంటి వ్యక్తులు మనం తెలివైన వాళ్ళుగా మారాలని చెప్పినప్పుడు మనం నిజంగా కోరుకునేది ఉపయోగకరమైన నైపుణ్యాలను నేర్చుకోవడం. అవే డబ్బు సంపాదించడంలో సహాయపడే ఆదర్శవంతమైన నైపుణ్యాలు. సమస్య పరిష్కారంలో మంచిగా మారడం, మనం ఎక్కువ డబ్బు సంపాదించగలిగేలా, అలాగే కొంచెం ప్రదర్శించగలిగేలా కష్టమైన విషయాలను నేర్చుకోవడం. ముఖ్యంగా సంభాషణలో తెలివైన వాళ్ళుగా కనిపించడం. ప్రజలు మిమ్మల్ని గౌరవించేంత తెలివైన వారిగా మారాలి. సమస్య ఏంటంటే ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సలహాలు చాలా వరకు గందరగోళంగా ఉంటాయి. సోక్రటీస్ లేదా ప్లూటో వంటి వ్యక్తులు మాత్రమే దాన్ని అనుసరించగలరు. మీరు తెలివైన వారుగా మారడానికి సలహా కోసం వెతికినప్పుడు బ్లాక్ కాఫీ తాగండి, వ్యాయామం చేయండి, ఎక్కువ నిద్రపోండి, ఐక్యూ పరీక్షలు తీసుకోండి, శాస్త్రీయ సంగీతాన్ని వినండి, ఎన్నెన్నో రకాల సలహాలు పుట్టుకొస్తాయి. ఇలా నిజం చెప్పాలంటే ఇవన్నీ బాగానే అనిపిస్తాయి. కానీ ఒక పాయింట్ తర్వాత మీరు నిజంగా ఇది కాకుండా ఏదో నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. ఏమైనప్పటికీ చరిత్రలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారిన చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్ళు రోజంతా వారి డెస్క్ వద్ద కూర్చుని కేవలం 2 నుంచి 4 గంటలు మాత్రమే నిద్రపోయేవాళ్ళు. అంటే బ్లూబెర్రీస్ లేదా శాస్త్రీయ సంగీతం మీద మీ మెదడు మారనే మారదు. కానీ తెలివిగా మారడానికి మీరు వేరే ఏదైనా చేయాలి. వేరే ఏం చేయాలి అంటే మీరు చేయాల్సిందల్లా చదవడమే. కానీ ఎలాంటి పుస్తకాలు చదవాలి, అది మీరు ఏ దారి ఎంచుకోవాలనుకుంటున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ సహజంగా చాలామంది నాన్ ఫిక్షన్ పుస్తకాల వైపు మొగ్గు చూపుతారు. సంభాషణలో ఆసక్తికరమైన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది మంచి మార్గం. ఉదాహరణకు మీరు చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకం చదివితే మీరు ఏ సంభాషణలోనైనా చరిత్రలో నిపుణులుగా కనిపించవచ్చు. చదవడం అనే అలవాటు మిమ్మల్ని తెలివిగా మారుస్తుంది. కానీ ఆ చదువు కూడా ప్రజలు మీ నుంచి నేర్చుకునే విధంగా ఉండాలి. అంతేకాని మిమ్మల్ని తప్పుబట్టే విధంగానో లేదంటే మీ నుంచి దూరంగా తప్పించుకుపోయే విధంగానో మాత్రం ఉండకూడదు. దీనికి సంబంధించి నేను మీకు చాలా ఆసక్తికరమైన ఉదాహరణ చెబుతాను. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ స్నేహితుడు మీ దగ్గరకు వచ్చి మనం చింపాంజీ నుంచి పరిణామం చెందామని మీకు చెబితే అది విన్న మీరు దానికి ప్రతిస్పందనగా వాస్తవానికి పరిణామం నాన్ లీనియర్ అని, అనేక మానవ జాతులు భూమిపై ఒకేసారి నివసించాయి, వీటిలో ఏవీ కూడా చింపాంజీ కాదు అని అన్నారనుకోండి. ఇలా మాట్లాడడం ద్వారా ఏం జరుగుతుందో మీకు తెలుసు. నిజ జీవితంలో ఇది మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరు ఇష్టపడని వ్యక్తిగా మారుస్తుంది. ప్రజలు మీతో మాట్లాడడం మానేస్తారు. మీరు వాళ్ళని కలిసినప్పుడల్లా మీరు ఏదో ఒక తత్వశాస్త్రం, ఏదో ఒక చట్టం లేదా ఏదో ఒక సిద్ధాంతాన్ని దూషిస్తూనే ఉంటాడని మీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు అదే విషయాన్ని సరిగ్గా ఎలా ఎదుర్కోవాలి అంటే, మీ స్నేహితుడు మనం చింపాంజీ నుంచి పరిణామం చెందామని మీకు చెప్పినప్పుడు, అవును మిత్రమా, ఇది ఒక వెర్రి విషయం. కొన్ని రోజుల క్రితం నేను సేపియస్ పుస్తకం చదువుతున్నప్పుడు అందులో మానవులు మరియు చింపాంజీలు ఒకరి నుంచి ఒకరు పరిణామం చెందలేదు, కలిసి ఉన్నారని చెప్పబడింది అని అనేసి ఊరుకుంటే చాలు. ఒక పక్క తెలివిగా ఉండాలి, అలాగే వినయంగా కూడా ఉండాలి. ప్రజలు మీతో కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడండి. అంటే మీరు సాధారణ వ్యక్తిలా అనిపించాలి. ఇది వారు మీ నుంచి నేర్చుకునేలా చేస్తుంది, మిమ్మల్ని తెలివైన వారిగా ప్రభావితం చేస్తుంది, మీకు గౌరవం లభించే విధంగా చేస్తుంది. తెలివిగా ఉండడం అనేది ఓ ప్రదర్శన కాదు, ఇతరులతో అర్థవంతమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇది ఒక చక్కటి మార్గం. ఇప్పుడు ప్రశ్న, మంచి పుస్తకాలను ఎలా కనుగొనాలి? నిజానికి మంచి పుస్తకాలను కనుగొనడం చాలా సులభం. ఎవరో సిఫారసు చేసే పుస్తకాలను చదవాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకోవాలనుకునే అంశం గురించి మాత్రమే ఆలోచించండి. ఒకవేళ మీరు క్లీనింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటే శుభ్రపరచడం గురించి గూగుల్లో పుస్తకాలు ఏవైనా ఉన్నాయా వెతకండి. మీకు నచ్చిన పుస్తకాన్ని ఎంచుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఒక పుస్తకం ఉంది. మీకు మాట్లాడడానికి ఆసక్తికరమైన విషయాలు, అలాగే ఉపయోగకరమైన నైపుణ్యాలను నేర్చుకోవడానికి విషయాలు ఉంటాయి. ఏదైనా నైపుణ్యాన్ని నేర్చుకునే ముందు మీరు 10 విషయాలు తెలుసుకోవాలి. సాధన లేకుండా ఏ నైపుణ్యం గుర్తుండదు. మీరు నైపుణ్యాన్ని వర్తింపజేయకపోతే మీ మనస్సు దాన్ని పనికిరాని దానిగా భావిస్తుంది, దాన్ని మర్చిపోతుంది. అందువల్ల సాధన అనేది ప్రతి నైపుణ్యానికి పునాది. 80% నైపుణ్యానికి 20% జ్ఞానం మాత్రమే అవసరం. దీన్ని అభ్యాస వక్రత అంటారు. మీరేదైనా నైపుణ్యాన్ని ప్రారంభించినప్పుడు ప్రారంభంలో కొంచెం సాధనతో మీరు గొప్ప పురోగతిని సాధించవచ్చు. మీరు ముందుకు సాగుతున్నప్పుడు మెరుగుదల క్రమంగా పెరుగుతూ వస్తుంది. కాలక్రమేణా మీ అభ్యాసం మిమ్మల్ని ఎంతగా మెరుగుపరుస్తుందో అభ్యాస వక్రత అనే అంశం మీకు చూపిస్తుంది. గణనీయమైన పురోగతికి ప్రారంభంలో కొంచెం సాధన సరిపోతుంది. సాధన లేకుండా నేర్చుకోవడం అసాధ్యం. ఉదాహరణకి కేవలం చూడడం ద్వారా ఎవరూ టై కట్టుకోవడం నేర్చుకోలేరు. ఇప్పుడు మీరు ఎవరికైనా టై కట్టి చూపించినప్పుడు మాత్రమే టై కట్టడం నేర్చుకుంటారు. అదే నియమం పుస్తకాలకు కూడా వర్తిస్తుంది. పుస్తకాలు మిమ్మల్ని తెలివిగల వారిగా మారుస్తాయి. కానీ మీరు మీ మెదడుకు సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి ఒక కారణం ఇస్తేనే అది గుర్తుంటుంది. ఉదాహరణకు మీరు బెడ్రూమ్ను శుభ్రం చేయడం గురించి ఒక అధ్యాయం చదివి ఉంటే వెళ్ళి బెడ్రూమ్ను శుభ్రం చేయండి. అది మీ బెడ్రూమ్ కాకపోయినా సరే, మీ ఫ్రెండ్దైనా కావచ్చు, దాన్ని శుభ్రం చేయండి. దానివల్ల మీరు బెడ్రూమ్ను ఎలా శుభ్రం చేయాలో ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే మీరు చదువుకున్నది అక్కడ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి.
ఈ ఎగ్జాంపుల్ సిల్లీగా అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. మరోవైపు రేఖాచిత్రాన్ని చూడడం ద్వారా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి నిజ జీవితంలో ఈ ప్రక్రియను పునరావృతం చేయలేరు. తెలివైన వ్యక్తిగా మారడానికి ఇదే మార్గం. మీరు నేర్చుకున్న ప్రతిదాన్ని వాడండి. వాస్తవానికి ఇది మొత్తం పాఠశాల వ్యవస్థకు ఆధారం. మీరు ఒక సమాచారాన్ని నేర్చుకుంటారు, దాన్ని ఉపయోగించడానికి 15 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఆ సమాచారం ఉపయోగకరంగా అనిపించే ఊహాత్మక పరిస్థితిని ఉపాధ్యాయులు సృష్టిస్తారు. అవే పరీక్షలు. దీనిలో మీరు ఆ సమాచారం ఆధారంగా ఉన్న ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలి. మీరు తప్పు సమాధానం ఇస్తే ఫెయిల్ అవుతారు. ఈ పద్ధతి మీ మెదడు సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి బలవంతం చేస్తుంది. కానీ సమస్య ఏంటంటే పరీక్షలు ముగిసిన వెంటనే మీ మెదడు ఇక ఉపయోగం లేదులేని వదిలేస్తుంది. అందుకే మీరు ప్రతిదీ మర్చిపోతారు. కానీ వాటిని మైండ్ మ్యాపింగ్ ద్వారా కూడా త్వరగా నేర్చుకోవచ్చు, మంచి గ్రేడ్లు పొందొచ్చు అని అనుకుంటారు. కానీ నిజమేంటంటే ప్రాక్టీస్ ప్రశ్నలు చేయడం అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. ప్రాక్టీస్ ప్రశ్నలు మీరు నేర్చుకున్న వాటిని వర్తింపజేయాల్సిన నిజమైన పరిస్థితిని అనుసరిస్తాయి. మీ దగ్గర ప్రాక్టీస్ ప్రశ్నలు లేకపోతే మీరు స్వయంగా తయారు చేసుకోండి. దీన్ని చేయడానికి ఇప్పుడు మీకు ChatGPT కూడా అందుబాటులో ఉంది. ఉదాహరణకు మీరు ఒక చేత్తో కొండపై నుంచి వేలాడుతున్నట్టు ఊహించుకోండి. సమాచారాన్ని నేర్చుకోవడం, అలాగే దాన్ని మీ మెదడుకు ఉపయోగకరంగా మార్చడం స్మార్ట్గా మారడానికి నిజమైన మార్గం.